కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందాలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ వాణిజ్య ఒప్పందాల్లో బీజేపీ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ మన దేశానికి లాభం జరిగిద్దని ఒక పక్క ప్రచారం చేస్తున్నాయి, మన దేశానికి నష్టం జరుగుతుందని మరికొద్ది మంది ప్రచారం చేస్తున్నారు. అసలు దీంట్లో ఉన్న వాస్తవం ఏంటి ఆ ఒప్పందాల వల్ల నిజంగా ఎవరికి మేలు జరిగిద్ది అనేది ఈరోజు మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా ఒక ప్రకటన చేశాడు. పరస్పర పన్నుల విధానం అంటే పరస్పర సుంకాలు విధిస్తామని చెప్పాడు. వాస్తవంగా నరేంద్ర మోడీ గతంలో ట్రంప్కి సపోర్ట్ చేసిన పరిస్థితి, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పాడు, నా స్నేహితుడు అని చెప్పాడు. ఆ రకమైన అంశాలు ఏమీ కూడా ఈ పర్యటనలో మనకు కనిపించలేదు. వాస్తవంగా ఒక రకంగా భారతదేశానికి నష్టమైన వ్యాఖ్యలనే డొనాల్డ్ ట్రంప్ అక్కడ చేసినా కానీ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడలేదు. అసలు పరస్పర సుంకాలంటే ఏంటి? ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి దిగుమతులు చేస్తున్న వస్తువులపై ఆ దేశం విధిస్తున్న ట్యాక్స్ ఎంతైతే ఉంటుందో అదే దేశం ఎగుమతులు చేసిన దేశానికి వస్తువులను ఎగుమతి చేస్తే వాళ్ళు దిగుమతి విధించే ట్యాక్స్ అవుతుందో అవి రెండు సమానమైనప్పుడు పరస్పర సుంకాలు అంటారు. ఉదాహరణకి అమెరికా నుంచి ఒక వస్తువు మన దేశానికి దిగుమతి అయినప్పుడు మనం 25% పన్ను శాతం విధిస్తే మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతి చేస్తే అదే అమెరికాకి దిగుమతి అనిపిస్తుంది, అక్కడ దిగుమతి ఛార్జీ కూడా 25% వేస్తే ఈ రెండు పరస్పరంగా సమాన స్థాయిలో ఉంటాయి. కాబట్టి పరస్పర సుంకాలు అనే అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ముందుకు తీసుకురావడం జరిగింది. కెనడా మీద, చైనా మీద, తర్వాత మెక్సికో మీద, బ్రెజిల్ మీద ఎట్లాంటి పన్నుల విధానం వేస్తా అని బెదిరిస్తున్నాడో అదే రకమైన పన్నుల విధానం భారతదేశం మీద కూడా వేస్తా అని డైరెక్ట్ నరేంద్ర మోడీ గారి ముందే ట్రంప్ కుండబద్దలు కొట్టినా కానీ తను ఏం మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసినాం. అసలు వాస్తవంగా ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ఏం లాభం జరిగిద్ది అనేది చూస్తే వాళ్ళొక టార్గెట్ విధించుకున్నారు. 2030 నాటికి 50,000 కోట్ల డాలర్లకు సంబంధించిన వాణిజ్యాన్ని ఈ దేశాలు ముందుకు తీసుకుపోవాలనేది ఒక అవగాహనకి ఈ ఒప్పందాలు రావటం జరిగింది. కానీ ఇప్పటిదాకా మన దేశానికి లేదు అమెరికాకు మధ్య జరుగుతున్న వ్యాపారాలు ఎలా ఉన్నాయని చూసినప్పుడు గత సంవత్సరంలో భారతదేశానికి అమెరికాకు జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం 19,000 కోట్ల డాలర్లు, మన రూపాయల్లో చూడాలంటే 16.49 లక్షల కోట్లకు సంబంధించింది. అయితే దీంట్లో భారతదేశానికి 5,000 కోట్ల డాలర్ల రూపంలో లాభం జరిగింది. అంటే 4.34 లక్షల కోట్లు ఇండియాకి లాభం జరిగింది. ఎందుకు ఈ లాభం జరిగింది అంటే వాస్తవంగా మన దేశం నుంచి అమెరికాకే ఎక్కువ వస్తువుల్ని మనం ఎగుమతి చేస్తున్నాం, మన దేశం నుంచి ఎక్కువ వస్తువుల్ని అమెరికా దిగుమతి చేసుకుంటుంది. దాంట్లో చూసినప్పుడు టెక్స్టైల్ సంబంధించింది కానీ ఐటీ ఎగుమతులు, తర్వాత స్టీల్ పరిశ్రమ, వీటికి సంబంధించి ఏదైతే ఉన్నాయో వీటిని అమెరికా ఎక్కువ మన దేశం నుండి దిగుమతి చేసుకోవటం వల్ల అమెరికాకి మన దేశం నుండి ఎగుమతులు ఎక్కువై అమెరికా నుంచి మన దేశం తక్కువ దిగుమతులు చేసుకుంటుంది. మన దేశం కేవలం ఇంధనాలు, సహజ వనరులు, తర్వాత మోటార్, ఆటోమొబైల్ సంబంధించిన వాటిని మాత్రమే మనము దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఇప్పటిదాకా జరుగుతున్న ఈ ఒప్పందాల వల్ల భారతదేశానికి లాభం జరుగుతూ వస్తుంది. ఎందుకంటే మనం విధించే పన్ను శాతం అమెరికా విధించే పన్ను శాతం కంటే ఎక్కువగా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు అమెరికా నుంచి ఉత్పత్తి అయిన వస్తువుల్ని మన భారతదేశంలో దిగుమతి చేసుకుంటా ఉంటే మనము విధించే సగటు ట్యాక్స్ ఎంత అని చూసినప్పుడు 9.5% ట్యాక్స్ అమెరికా వస్తువుల మీద మనం వేస్తున్నాం. అదే మన దేశం నుంచి అమెరికాకు ఒక వస్తువుని మనం ఎగుమతి చేస్తే వాళ్ళు అక్కడ దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళు మన దేశ వస్తువు మీద విధించే ట్యాక్స్ కేవలం 3% మాత్రమే. అంటే మనం 9.9% ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటే వాళ్ళు కేవలం 3% ట్యాక్స్ మాత్రం వసూలు చేస్తున్నారు. రెండింటి మధ్య 6.5% ట్యాక్స్ తేడా ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే భారతదేశానికి లాభం జరుగుతుంది, అమెరికాకి నష్టం జరుగుతుందనే ఫీలింగు అక్కడ రావటం జరిగింది. అంటే మనం ఎగుమతుల్ని ఎక్కువగా అమెరికాకు చేస్తున్నాం, తక్కువ దిగుమతులు చేయటం వల్ల అక్కడ ఒక వాణిజ్య లోటు అనేది ఏర్పడ్డది. అమెరికానే భారతదేశానికి ప్రతి సంవత్సరం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి మీద ట్రంప్ ఒక ప్రయోగం చేశాడు, ఒక బెదిరింపు చేశాడు. మీరెంత ట్యాక్స్ వేస్తున్నారో నేను కూడా అంతే ట్యాక్స్ వేస్తా
అంటే మీ దగ్గర నుండి మా వస్తువులు మీరు దిగుమతి వేస్తున్న ట్యాక్స్ ఏదైతుందో నేను కూడా మీ వస్తువుల్ని దిగుమతి చేస్తే అదే వేస్తాను ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడినా కానీ నరేంద్ర మోడీ గారు అదే స్టేజ్ మీద ఉండి ఏం మాట్లాడలేదు. అంటే ఇది అంతిమంగా భారతదేశానికి నష్టం జరిగిద్ది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. రెండో విషయం ఏంటి, వాస్తవంగా ఈ ఏదైతే ఈ ఒప్పందాలు జరిగినాయో ఈ వ్యాపార ఒప్పందాలే కాదు, రెండో మన దేశానికి సంబంధించిన వలసవాదం ఏదైతే వలసలు భారతదేశం నుంచి అమెరికా పోయారో అక్కడ అక్రమంగా వలసలు ఉన్నాయనేది ట్రంప్ అనేక సార్లు ముందుకు తీసుకొస్తున్నాడు. ఆ విషయాలు మాట్లాడాల్సి వస్తే అమెరికాలో 1.4 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారనేది కూడా నరేంద్ర మోడీ అనేకసార్లు చెప్పారు. కానీ ఇండియాకు సంబంధించిన వాళ్ళే 7,25,00,000 మంది ప్రజలు భారతీయులు అక్కడ ఉన్నారనేది కూడా కొన్ని నివేదికలు అక్కడ స్పష్టం చేసినాయి. కానీ నరేంద్ర మోడీ మీద చాలామంది అనుకున్నారు ఈ మధ్య కాలంలో అమెరికాకు సంబంధించి ఒక క్రూరంగా వ్యవహరిస్తూ 104 మంది భారతీయులకి సంఖ్యలేసి అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారని ఒక విమానంలో భారతదేశానికి తరలించారు. ఇది ఒక దుర్మార్గమైన చర్య, ఇది భారతీయులను అవమానించడం. కానీ దీని మీద నరేంద్ర మోడీ ఇక్కడ ఏం మాట్లాడలేదు, అమెరికా పోయి ట్రంప్ ముందు కూడా కనీసం నిరసన వ్యక్తం చేయలేదు. అక్కడున్న భారతదేశ ప్రజలు భారతీయ పౌరులు అనుకున్నారు నరేంద్ర మోడీ ఇక్కడ మా గురించి మాట్లాడతాడేమని, మాట్లాడలేదు. కానీ ఇది మాట్లాడపోగా ఇంకేం చెప్పాడంటే మన దేశం నుండి అమెరికాలో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో వాళ్ళని మేమే తీసుకెళ్తాం, ఇది దుర్మార్గపు చర్య అని చెప్పొచ్చిండు. మానవ రవాణా అక్రమంగా ఏజెంట్ల ద్వారా జరుగుతుంది, దీన్ని అరికడతామని చెప్పిండు. కానీ వాస్తవంగా నరేంద్ర మోడీ గారు ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశం నుండి అమెరికాకి అక్రమంగా తరలిస్తున్న ఏజెంట్స్ ఎక్కడున్నారు. ఈ మధ్య ఈడీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, 4,300 మంది ఎవరైతే భారతదేశం నుండి అక్రమంగా అమెరికాకు పోయారో వాళ్ళందరినీ గుజరాత్ సంబంధించిన ఏజెంట్లు, పంజాబ్ సంబంధించిన ఏజెంట్లే వాళ్ళని డబ్బులు తీసుకొని అక్రమంగా అమెరికాకు తరలించారని చెప్పారు. మరి సొంత రాష్ట్రం గుజరాత్లో ఈ అక్రమ రవాణా జరుగుతుంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు అరికట్టలేకపోయిండు? రాజధానికి దగ్గరగా ఉన్న పంజాబ్లో ఈ రకంగా జరుగుతుంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు అడ్డుకోలేకపోయాడు? అంటే నరేంద్ర మోడీ ఖచ్చితంగా ట్రంప్ యొక్క విధానాలకు తల వంచాడు. ట్రంప్ భారతీయులను బెదిరిస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే అక్కడ మాట్లాడకుండా కనీసం వాళ్ళు మన దేశానికి ప్రజలు పంపించడం ఓకే, కానీ అది కూడా సక్రమంగా పంపించే అవకాశం ఉంది. కానీ ఆ రకంగా నరేంద్ర మోడీ వ్యవహరించలేదు, అక్కడున్న భారత ప్రజలను కూడా నిరాశపరిచాడు. తర్వాత వీసాలకు సంబంధించిన విషయం వచ్చేటప్పుడు కూడా భారతదేశంలో వీసాలకు సంబంధించిన కాలయాపన జరుగుతుంది. గతంలో 48 నెలలున్న వీసా యొక్క గడువుని ఇప్పుడు 12 నెలలకే కుదించి వీసా రెన్యువల్ చేయకుండా ఆపుతున్న సందర్భంలో దాని మీద కూడా ఏమీ నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు. అంటే అమెరికాకు అనుకూలంగానే తను వ్యవహరించిండనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఫైనల్ది మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఒప్పందంలో జరిగింది ఆయుధాల కొనుగోలు. అందుకే ట్రంప్ గారు క్లియర్గా చెప్పిండు, వాస్తవంగా ఈ రెండు దేశాల మధ్య వ్యాపారం జరుగుతుంటే, వాణిజ్యం జరుగుతుంటే మనకి ఎక్కువ లాభం వస్తుంది, అమెరికాకి వాణిజ్య లోటు వస్తుంది. కాబట్టి అమెరికా యొక్క $50,000 వాణిజ్య లోటుని పూడ్చుకోవటం కోసం మన దేశానికి సహజ వాయువులని, ఇంధనాన్ని దిగుమతి లిస్టులో అమెరికా చేర్చింది. మీకు ఇవి దిగుమతి చేసి మేము వీటిని లెవెల్ చేసుకుంటామని భారతదేశంతో ఒప్పందం చేసింది. అంటే వాళ్ళకి మనకి వ్యాపారాల్లో వాణిజ్య లోటు లేకుండా చూడటం, అంటే అమెరికా యొక్క లాభాల కోసం భారతదేశానికి ఎగుమతులు పెంచుతూ ఉంటే కనీసం నరేంద్ర మోడీ గారు ఆ విషయంలో ఏం మాట్లాడిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపించింది. వాస్తవంగా F-35 సంబంధించిన డీల్ గురించి మనం మాట్లాడుకోవాలి. 5వ తరం యుద్ధ విమానం ఇది ఎప్పుడో తయారైంది. వాస్తవంగా ఈ 5వ తరం యుద్ధ విమానాన్ని భారతదేశానికి ఇవ్వడానికి అమెరికా ఇంతకుముందు ఎప్పుడు సిద్ధపడలే, కానీ ఇప్పుడే ఎందుకు సిద్ధపడ్డది? ఈ సందర్భంగా ఒక ప్రకటన చేశాడు ట్రంప్, ఈ F-35ని కూడా భారతదేశానికి మేము అమ్మటానికి సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పిండు. అంటే ఇప్పుడు F-35ని భారతదేశం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలి. ఆ రకంగా చూస్తే ఇప్పటికీ మనం రష్యాతోటి ఒప్పందంలో ఉన్నాం. ఏదైతే ఈ యొక్క F-35 యొక్క స్పెషల్ ఏంటి అని చూసినప్పుడు ఇది రాడార్ వ్యవస్థకు చిక్కకుండా ఉంటుంది. ఇది గగనంలో కానీ, భూమి మీద కానీ, నీటిలో కానీ ఒకే విమానం 3 చోట్ల కూడా దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి విమానము గతంలో కూడా మనం రష్యాతో ఒక ఒప్పందం చేసుకున్నాం.
రష్యాతో కూడా యుద్ధ విమానాలు కొనుక్కునే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రష్యా ఇదే రకమైన యుద్ధ విమానాలు సరఫరా చేయడానికి ముందుకు వస్తున్న సందర్భంలో రష్యాతోటి మనం యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసుకొని అమెరికాతోటి యుద్ధ విమానాలు కొనుక్కోవాలనే ఆలోచనతోటి ఇప్పుడు అమెరికా ఈ F-35ని భారతదేశానికి అమ్మటానికి ముందుకు వస్తామని ప్రకటన చేసినా కానీ దాని మీద నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అంతిమంగా ఈ వాణిజ్య ద్వైపాక్షిక ఒప్పందం అనేది భారతదేశ ప్రజలకు తీవ్రంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇది అమెరికాకే లాభం జరిగే అవకాశం ఉంది. విశ్వగురువుగా స్నేహితుడిగా అమెరికాని పొగిడిన నరేంద్ర మోడీ గారు అక్కడివే సాధించింది ఏమీ లేదనేది మనకు స్పష్టంగా ఉంది. అదే సందర్భంలో మనకి స్వతంత్ర విదేశాంగ విధానం ఉంది, మనం ఎవరి పక్క కాదు. కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రకటన చేశాడు, మేమంతా న్యూట్రల్ అని ఒక ప్రచారం జరుగుతుంది, మేము న్యూట్రల్ కాదు, మేము శాంతి వైపు ఉంటామని చెప్పాడు. రష్యా ఒక దేశంతో యుద్ధం చేస్తున్న సందర్భంలో ఇది సరికాదని నేనే చెప్పానని చెప్పాడు. అంటే దురాక్రమంగా జరుగుతున్న యుద్ధాలని లేదా అమెరికాకు సంబంధించిన యుద్ధాలని ఎప్పుడు ఖండించని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అక్కడ జరుగుతున్న యుద్ధాలకు సంబంధించిన దాంట్లో ఇజ్రాయెల్ సంబంధించింది కానీ లేదు గాజాని డైరెక్ట్గా అమెరికా ఆక్రమిస్తామని చెప్పినా కానీ ఏం మాట్లాడారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మేము శాంతి వైపు ఉంటామని చెప్తున్నారు. అంటే అమెరికా ఏ పలుకులైతే పలుకుతుందో మేము శాంతి వైపే ఉంటామని అదే పలుకులు నరేంద్ర మోడీ గారు పలికి నేను న్యూట్రల్ కాదు అమెరికాకి అనుకూలమనే మాటని చెప్పటం అనేది ఈ వాణిజ్యంలో ఈ ఒప్పందంలో మనకి పర్యటనలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది అంతిమంగా మన దేశానికి ప్రమాదకరమైన ఒప్పందం, మన దేశాన్ని అమెరికాకి లొంగుబాటు చేసే రకంగా నరేంద్ర మోడీ గారి పర్యటన ఉందనేది ఈ మొత్తం చూస్తే మనకి అర్థమవుతున్న విషయాలు.